నమస్కారం అందరికీ. మనం మన ప్రీవియస్ వీడియోస్ లో సివిక్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్స్ చూసాం కదా. ఇప్పుడు ఫోర్త్ చాప్టర్ లో మనకు లాంగ్ ఆన్సర్స్ ఏం లేవు. సో షార్ట్ ఆన్సర్స్ లో ఏం ఇంపార్టెంట్ ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్, రైట్ అబౌట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నర్. ఎవరైతే మనకు స్టేట్ గవర్నర్ ఉన్నారో ఆయన పవర్స్ ఇంకా ఫంక్షన్స్ రాయమన్నారు. సో మనకి మన స్టేట్ గవర్నర్ పవర్స్ ఇంకా ఫంక్షన్స్ ఏముంటాయంట, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ లో అతనికి ఏమేమి ఉన్నాయంట, ద గవర్నర్ అపాయింట్స్ చీఫ్ మినిస్టర్. గవర్నర్ ఏం చేస్తారంట, సీఎం ని అపాయింట్ చేస్తాడంట. తర్వాత ఈ అపాయింట్స్ ది మినిస్టర్స్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఎవరిని, మినిస్టర్స్ ని అపాయింట్ చేస్తారంట. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అపాయింట్ చేస్తాడు, మళ్ళీ మినిస్టర్స్ ని కూడా అపాయింట్ చేస్తాడు. మినిస్టర్స్ ని అపాయింట్ చేసేటప్పుడు సీఎం ది అడ్వైస్ తీసుకుంటాడంట. ఈ ఆల్సో అపాయింట్స్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ ది స్టేట్స్. ఈయన ఏం చేస్తారంట, వైస్ ఛాన్సలర్స్ ని కూడా యూనివర్సిటీస్ లో నుంచి అపాయింట్ చేస్తారంట. నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ ఏమున్నాయో చూద్దాం గవర్నర్ కి. ద గవర్నర్ కన్వీన్స్ అండ్ పోస్ట్పోన్ ది 2 houses ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఈయన ఏం చేస్తారంట, గవర్నర్ ఏవైతే మీటింగ్స్ ఉంటాయో 2 houses ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ లో వీటిని ఈయన పోస్ట్పోన్ చేసే పవర్ ఉంటుందంట. ఈ అడ్రసెస్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ పర్సన్ ఆర్ త్రూ మెసేజెస్. స్టేట్ లెజిస్లేచర్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంట, మెసేజెస్ ద్వారా. He nominates 1/6 members for state legislative council. State legislative council లో 1/6 members ని నామినేట్ చేస్తారంట గవర్నర్. తర్వాత ఫైనాన్షియల్ పవర్స్. ఫైనాన్షియల్ పవర్స్ ఏమున్నాయంటే, ద గవర్నర్ గివ్స్ పర్మిషన్స్ టు ది మెంబర్స్ టు ఇంట్రడ్యూస్ మనీ బిల్స్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్. ఏదైతే స్టేట్ లెజిస్లేచర్ ఉందో అందులో గవర్నర్ ఏం చేస్తాడంట, మనీ బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేసే పర్మిషన్ ఇస్తాడంట. ఈ ఆల్సో అకార్డ్ పర్మిషన్ టు ఇంట్రడ్యూస్ యాన్యువల్ బడ్జెట్. యాన్యువల్ బడ్జెట్ ఏదైతే స్టేట్ లో జరిగిందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా మన గవర్నరే పర్మిషన్ ఇస్తారంట. ఈ మెయింటైన్స్ ది కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ది స్టేట్. ఏదైతే కాంటిజెన్సీ ఫండ్ ఉందో దాన్ని కూడా స్టేట్ లెవెల్లో అది కూడా మన గవర్నరే మెయింటైన్ చేస్తారంట. ఇప్పుడు స్టేట్ లెవెల్లోనేమో గవర్నర్ ఎట్లా ఇంపార్టెంటో అలా సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ ఇంపార్టెంట్. అంటే సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో స్టేట్ లెవెల్లో గవర్నర్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు దాకా మనం చూసినప్పుడు, అంటే ప్రీవియస్ వీడియోస్ లో చూసినప్పుడు మనకి ఏవైతే ప్రెసిడెంట్ కున్న పవర్స్ ని అవన్నీ మనకి గవర్నర్ కి కూడా ఉన్నాయి. బట్ ఆయనకేమో సెంట్రల్ లెవెల్లో ఉంటే, ఏవైతే స్టేట్ లెవెల్లో ఉన్నారో అతనికి గవర్నర్ కు ఉంటాయి. సో నెక్స్ట్ జ్యుడిషియల్ పవర్స్. జ్యుడిషియల్ పవర్స్ ఏమేమి ఉన్నాయంట, ఈ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ది అపాయింట్మెంట్, పోస్టింగ్స్, ప్రమోషన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జెస్. అక్కడేమో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ని అపాయింట్ చేయొచ్చు, తీసేయొచ్చు, ప్రమోట్ చేయొచ్చు అంట. ఈ క్యాన్ అంటే ఈ పనిష్మెంట్ ఎవరికైతే ఇచ్చినారో వాళ్ళని రెడ్యూస్ చేయొచ్చు అంట, లేకపోతే వాళ్ళని ఏదైతే పనిష్మెంట్ ఇచ్చినారో అవి తీసేయొచ్చు కూడా. తర్వాత ఈ అపాయింట్స్ ది జ్యుడిషియల్ పర్సనల్ ఆఫ్ ది సబార్డినేట్ కోర్ట్స్ ఇన్ ది స్టేట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ హైకోర్ట్స్. ఏదైతే జ్యుడిషియల్ పర్సనల్స్ ఉన్నారో సబార్డినేట్ కోర్ట్స్ నుంచి వాళ్ళని రికమెండ్ కూడా చేస్తాడంట హైకోర్ట్స్ కి. తర్వాత మిస్లేనియస్ ఫంక్షన్స్. మిస్లేనియస్ ఫంక్షన్స్ ఏమున్నాయంట గవర్నర్ కి, ద గవర్నర్ రిసీవ్స్ ది యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ది స్టేట్. స్టేట్ లో ఏదైతే యాన్యువల్ రిపోర్ట్ ఉందో పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ది, అది గవర్నరే రిసీవ్ చేసుకుంటాడంట. తర్వాత ఏం చేస్తారంట, దాన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి ఫార్వర్డ్ చేస్తారంట. ఎందుకు ఫార్వర్డ్ చేస్తారంట, అతను రివ్యూస్ తీసుకోవడానికి దాని మీద. ఈ సెండ్ ద సేమ్ టు ది స్పీకర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ కూడా పంపిస్తాడంట ఏదైతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన యాన్యువల్ రిపోర్ట్ ఉందో, ఫర్ ప్లేసింగ్ ఇట్ బిఫోర్ స్టేట్ లెజిస్లేచర్. ఎందుకు వీళ్ళిద్దరికి పంపిస్తాడంట, వాళ్ళిద్దరికి పంపించిన తర్వాత వాళ్ళు ఏవైతే రివ్యూస్ ఇచ్చి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారో దాన్ని స్టేట్ లెజిస్లేచర్ బిఫోర్ ప్రెజెంట్ చేయడానికి గవర్నర్ ఇవన్నీ చేస్తాడంట. సో ఇవి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హైకోర్టు. హైకోర్టు పవర్స్ ఇంకా ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్, హైకోర్టు స్టాండ్స్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ జ్యుడిషియల్ సిస్టమ్. ఇప్పుడు ఒకవేళ నేను చెప్పాను కదా హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. హైకోర్టు ఏమో ఏదైతే స్టేట్స్ లో ఉందో, స్టేట్స్ లో ఇది హైయెస్ట్. ఇది ఏదైతే సెంట్రల్ లెవెల్లో ఉందో అది ఇది హైయెస్ట్ సెంట్రల్ లెవెల్లో సుప్రీంకోర్టు అనేది. సో ద హైకోర్ట్ స్టాండ్స్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. స్టేట్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ లో ఏది హెడ్, హైకోర్టు. 24 హైకోర్ట్స్ ఉన్నాయంట మన దగ్గర. ఇందులో ఏమేమి ఉంటాయంటే, ఒక చీఫ్ జస్టిస్ ఉంటారంటే ఇంకా అదర్ జడ్జెస్ కూడా ఉంటారంట. తర్వాత మనకు పవర్స్ ఇంకా ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాము. ఒరిజినల్ జ్యురిస్డిక్షన్. ఒరిజినల్ జ్యురిస్డిక్షన్ అంటే ద హైకోర్ట్ ఎక్సర్సైజెస్ ఒరిజినల్ లీగల్ అథారిటీ ఇన్ ది కేసెస్ ఆఫ్ రిలేటెడ్ టు లా అండ్ ఆర్డర్. ఏదైతే లా అండ్ ఆర్డర్ కేసెస్ ఉన్నాయో, లైక్ మ్యారేజెస్, డివోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద మన హైకోర్టు ఏం చేస్తుందంటే ఒరిజినల్ లీగల్ అథారిటీనే ఫాలో అవుతుందంట. తర్వాత అకార్డింగ్ టు 226 ద హైకోర్ట్ క్యాన్ ఇష్యూ writs
ఇక్కడ వచ్చింది చూడండి. writs అంటే ఏంటంటే మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ writs ఉన్నాయి. habeas corpus, mandamus, prohibition ఎక్సెట్రా ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. writs అంటే ఏంటంటే మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ writs ఉన్నాయి. ఏంటివి అవి? habeas corpus, mandamus, prohibition. సో హైకోర్టు ఏం చేస్తుంది? ఈ writs ని ఇష్యూ చేస్తుంది. ఎలాంటి టైంలో? మన ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే టైంలో. అపీలేట్ జ్యూరిస్డిక్షన్, ఈ పవర్ కూడా ఉందంట మన హైకోర్టుకి. సో అందులో ఏమున్నాయో చూద్దాము. సివిల్ కేసెస్ ఏవైతే అపీల్ అంటే సివిల్ కేసెస్ ఏవైతే జరుగుతున్నాయో అవి పట్ల మనం వెళ్ళి ఎక్కడ కేస్ ఫైల్ చేయొచ్చు అంట? డిస్ట్రిక్ట్ కోర్టులు వెళ్ళి ఫైల్ చేయొచ్చు అంట. డిస్ట్రిక్ట్ కోర్టులు వెళ్ళి ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? ఇఫ్ కేస్ ఇన్వాల్వ్స్ వాల్యూ, కేసులో ఒకవేళ 5,000 కంటే ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటే అది ఏం చేస్తుందంట? కేసుని తీసుకుంటదంట. తర్వాత క్రిమినల్ కేసెస్ మీద ఏం చేస్తుందంటే ఇది పనిష్మెంట్ ఇస్తుందంట 4 years వరకు, లేదంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మనీ అన్న ఇవ్వాలి. అంటే కొంతమంది అంటారు కదా మీరు తప్పు చేశారు 10 లక్షలు కట్టాలి అట్లా ఫైన్ లాగా. తర్వాత కోర్ట్ ఆఫ్ రికార్డ్, హైకోర్టు ఏం చేస్తుందంటే అదైతే జడ్జ్మెంట్స్ ఇస్తుందో డెసిషన్స్ ఇస్తుందో అవన్నిటిని రికార్డ్ చేసుకుంటుందంట, సేమ్ లైక్ సుప్రీం కోర్ట్. తర్వాత పవర్ ఆఫ్ సర్టిఫికేషన్ అంటే ఏంటంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ హైకోర్ట్ గివ్స్ అ సర్టిఫికేట్ టు అపీల్ ఇన్ ది సుప్రీం కోర్ట్. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన డెసిషన్ మీకు నచ్చకపోతే అది ఏం చేస్తుందంట? మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తుందంట. దేనికి? అపీల్ చేసుకోమని. ఎందులో? సుప్రీం కోర్టులో. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే ద హైకోర్ట్ హ్యాస్ ది పవర్ టు రివ్యూ అండ్ డిక్లేర్ ఎనీ లా అండ్ ఆర్డినెన్స్ అన్కాన్స్టిట్యూషనల్ ఆర్ అల్ట్రా వైర్స్. ఒకవేళ ఏదైనా కాన్స్టిట్యూషన్ ఇన్వాలిడ్ ఉంది అంటే చట్టానికి వ్యతిరేకంగా ఉందని తెలిసినప్పుడు హైకోర్టు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసొచ్చు. అంటే ఇది అగేన్స్ట్ ఉంది కాన్స్టిట్యూషన్ కి, సో ఇది రిమూవ్ చేసేయాలని చెప్పి చెప్తుందంట హైకోర్టు. దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ కూడా ఉందంట పవర్ దీనికి హైకోర్టుకి. సో అందులో ఏముంటదంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 227 ఎవ్రీ హైకోర్ట్ హ్యాస్ ది పవర్ టు సూపర్వైజ్ ఇట్స్ సబార్డినేట్ కోర్ట్స్. హైకోర్టు ఏం చేస్తుంటే సూపర్వైజ్ అంటే కంట్రోల్ చేస్తుంట దేన్ని? సబార్డినేట్ కోర్ట్స్ ని. ఇట్ క్యాన్ ఇష్యూ జనరల్ రూల్స్ రెగ్యులేటింగ్ ద ప్రాక్టీస్ అండ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్. ఏవైతే సబార్డినేట్ కోర్ట్స్ లో ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తారో అవన్నిటిని కూడా ఇష్యూ చేస్తుంటే ఇదే. ఇట్ కెన్ ఆస్క్ ఫర్ డీటెయిల్స్ ఫర్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్. ఏవైతే సబార్డినేట్ కోర్ట్స్ లో ప్రొసీడింగ్స్ ఉన్నాయో అవి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటుందంట హైకోర్టు. సో ఇక్కడతో మనకి షార్ట్ ఆన్సర్స్ కూడా అయిపోయినాయి. మనం నెక్స్ట్ వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.